సో మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుంది. 25,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి గతంలో మాట్లాడుకున్నాం. అదే విధంగా నిన్న ఓపెన్ అయినప్పటికీ కొంత పాజిటివ్గా అక్కడి నుంచి సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అయింది. అండ్ దాంతో పాటుగా ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాతో క్లబ్ చేసి చూసినా 25,000 దగ్గర మనకి అన్ని వీక్స్ కలిపినా కానీ 25,000 దగ్గర మనకి సెల్లర్స్ అనేవాళ్ళు విపరీతంగానే ప్రెసెన్స్లో ఉన్నారు. సో పుట్టుగద 25,000 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుంటూ 24,500 వరకు మేబీ ఒక సపోర్ట్, ఒక షార్ట్ రేంజ్ కన్సాలిడేషన్ మార్కెట్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనం వన్ డే టైం ఫ్రేమ్ ప్రకారం అర్థమవుతుంది. కానీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మాత్రం ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అయితే ఫార్మేషన్ జరిగినట్టుగా కనిపిస్తుంది. దేర్ ఇస్ ఏదన్నా గుడ్ న్యూస్ కనుక జరిగి ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయ్యి అప్ సైడ్ కనుక క్లోజ్ అయ్యి కొంత కంటిన్యూ అయినట్లయితే దెన్ ఈ డౌన్ సైడ్ రిస్క్ అయితే తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఫండమెంటల్స్ ప్రకారం ఈ డౌన్ ట్రెండ్ మనకి కంటిన్యూ అయ్యే అవకాశాలు కొంత ఎక్కువగానే కనపడుతున్నాయి. అంటే దేర్ ఇస్ అ షార్ట్ టర్మ్ పెయిన్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ద మార్కెట్. మనం అంతేగాని ఇమీడియట్గా మార్కెట్స్లో పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మనం 1 వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మనకు అర్థమవుతుంది. రావు మార్కెట్లో రిటర్న్స్ అని. ఈవెన్ 3 months క్యాండిల్స్ ప్రకారం మనం గమనించిన మనకి ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ లెవెల్లో అయితే మార్కెట్ ఇంకా తన్నుకులు ఆడుతుంది. ఇక్కడ ఫామ్ అవుతున్నటువంటి ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం గమనిస్తున్నా కానీ మనకి నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ గనక అసలు ఈ క్యాండిల్ గనక గ్రీన్ గా క్లోజ్ అవ్వకపోతే నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ ఈ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బుల్ రన్ స్ట్రీక్ ని బ్రేక్ చేసి కింద ఫార్మ్ చేసే అవకాశాలు కూడా కనబడుతుంది.